శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ బ్రహ్మోత్సవాల్లో మనం ప్రసాదాలు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏమేమి పెట్టుకోవాలనేసి నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్పెషల్ ప్రసాదాలు. స్పెషల్ అంటే ఏంటంటే చాలా సంతోషంగా చేసుకోండి. ఇప్పుడు స్పెషల్ ప్రసాదం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు వచ్చేటప్పటికి మలయప్ప స్వామి మీకు అదేంటి నరసింహస్వామి ఇదిలో అంటే సింహవాహనం మీద వస్తున్నారు. ఆ స్వామి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పానకాన్ని అలాగే పెసరపప్పుని గనక నివేదన చేసినట్టంటే అంటే మనం పెట్టిన ప్రసాదాలతో పాటు పానకాన్ని వడపప్పుని గనక నివేదన చేసినట్టయితే మనకి బలం వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న చీడపీడలు ఏదైనా కొద్దో గొప్ప ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి కొంచెం పిల్లలు ఇదిగా ఉన్నారనంటే అవన్నీ స్వామికి నివేదన చేసి ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించటం వల్ల ఇవన్నీ పోతాయన్నమాట. కాబట్టి ఇలాగ మీకు ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క వాహనానికి ఏమేం పెట్టాలి అన్నది స్పెషల్ ప్రసాదాల కింద కూడా మీకు నేను చెప్పుకుంటూ వెళ్తాను. అలాగే బ్రహ్మోత్సవాలు కొన్ని సంవత్సరాలు బట్టి నేను చెబుతుంటే చేసుకున్నాక చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళేవాళ్ళు కొండ మీదకి వెళ్తారు, కానీ ఇంట్లో ఉండి ఇంత ఆనందంగా మనం చేసుకుంటాం అనేది మీ దయ వల్లే జరుగుతుందమ్మా అనేసి చాలా మంది అంటున్నారు. అది నాది కాదమ్మా, అది అంతా పెరుమాళ్ళ దయ. సరే, ఏది ఏమైనా సరే ఇంకా నెక్స్ట్ వచ్చే వాహనాలకు కూడా ఎలా ప్రసాదాలు పెట్టుకోవాలి, ఎంత సంతోషంగా మనం ప్రసాదం పెట్టుకోవాలన్నది కూడా నేను తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.